ఈరోజు దేవుని పిల్లల్ని దుష్టుడైన అపవాది చాలా రకాలుగా బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు, కలవరపరుస్తూ ఉన్నాడు. బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు, కలవరపరుస్తున్నాడు. ఎలాగనంటే ఈ రోజున అనుకోకుండా అనేక రీతులలో శ్రమలలోనికి, బాధలలోనికి, ఇబ్బందులలోనికి దేవుని పిల్లలను వాడు నెట్టివేస్తా ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో, కొందరిని అప్పుల రూపంలో, మరికొంతమందిని చూస్తే కుటుంబంలో, కాపురాలలో, జీవితాలలో, బ్రతుకులో అసలు నెమ్మదే లేదు, కలవరం. రాత్రి వేళ నిద్ర పట్టదు, పగటి వేళ మనసు ప్రశాంతంగా ఉండదు. కమ్మగా కూర్చొని పట్టెడన్నం భుజిద్దామనంటే మనసు సహించదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరి వల్ల జరుగుతోందనంటే నీ విరోధి అయిన అపవాది. నువ్వు పడుకున్నట్టుగా వాడు పడుకోవడంలా, నువ్వున్నంత నిర్లక్ష్యంగా వాడు ఉండటంలా. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ భూమి మీద ఎవరి కుటుంబాలను పాడు చేద్దామా, ఎవరి జీవితాలను నాశనం చేద్దామా అని వాడు వెదకుచూ తిరుగుచున్నాడు అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు తన పత్రికలో వ్రాశాడు. నీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడు దొరికిన వాళ్ళని పట్టుకుని అలా విదిలించేస్తున్నాడు. వాళ్ళే నానావిధ వ్యాధులతో, మరణకరమైన రోగాలతో, చాలా భయానకమైన పరిస్థితులలో బాధపడుతూ ఉన్నారు. ఈ శ్రమలో నుండి బయటకు రావాలనంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సహోదరి వెంకాయమ్మ గారు వీరు తాడికొండ నుంచి రావడం జరిగింది. ఈ సహోదరికి మోకాలు క్రింది భాగంలో ఎడమ కాలు, అది కాస్త పెద్దగా వాపు వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాలు చూశారు, మందులు వాడారు, కానీ తగ్గక అది రోజు రోజుకి పెరిగిపోతూ ఈమె ఇక మంచంలో నుంచి లేవలేని స్థితి, చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో వైద్యులు చెప్పిన మాట ఏంటంటే ఆ కాల్ని అక్కడికి దెబ్బతిన్న కాడికి తీసేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారట. వీళ్ళ 3వ కుమార్తె యొక్క ప్రోత్సాహంతో ఈ సహోదరి ఈ యొక్క గుంటూరులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు తీసుకొని రాబడ్డారు. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి తన యొక్క సమస్యనంతా కూడా చెప్పడం జరిగింది. అతి కష్టం మీద వీరు తన యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాలుని మరి అలా పెట్టుకుని రావడం జరిగింది. అయితే దైవజనులు తైలం పోసి అభిషేకిస్తూ ఆ కాలు మీద, ఆ గాయం మీద తైలం అలాగన పోయడం జరిగింది. విశ్వాసంతో, నమ్మికతో ప్రార్థన తైలం వాడుతూ ఉండగా ఆ యొక్క గాయం పూడుకుంటూ వచ్చింది. వైద్యులైతే అక్కడికి తీసేయాలని చెప్పారు, కానీ ఈ రోజున ఆ యొక్క గాయం నయమైపోగా, ఇన్ఫెక్షన్ తగ్గిపోగా ఆ కాలు అలాగున దేవుడు స్వస్థపరిచిన దానిని బట్టి ఈ రోజున లేచి ఈమె తన పనులు చేసుకోగలుగుతూ ఉన్నారు. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి ఉన్నాడని చెప్పేసి వెంకయ్య గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఈమె పేరు వనమ్మ గారు. ఈ సహోదరి యొక్క కుమార్తె వివాహమే, ఆమెకి ఒక పాప కూడా ఉందంట. ఆమెకి ఏమైందో తెలియదు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, వెర్రి చూపులు చూడడం, అలాగున దయపు శక్తులు ఆమెను ఆవరించి ఆ విధంగా ఆమెను బాధిస్తూ ఉన్నాయన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఆమెను వెంట పెట్టుకొని ఈ యొక్క గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలోనికి పాల్గొనేందుకు తీసుకుని రావడం జరిగింది. దైవజనులు ప్రభుకిరణయ్య గారు తైలం పోసి అభిషేకించారు, అలాగే ప్రార్థన చేసి అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది. అప్పటిదాకా ఆమెను వేధిస్తున్నటువంటి చీకటి శక్తులు లయమైపోగా ఆనాటి నుండి ఈనాటి దాకా గత సంవత్సరం ఆగస్టు మాసంలో మొదటిసారి అడుగుపెట్టారు ఈ స్థలంలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా తల మీద తైలం పోసి అభిషేకించి అంజూర ఫలాన్ని ఇవ్వగా ఆ పండు తిని వెళ్ళిన నాటి నుండి వీళ్ళ కుమార్తెకి శరీరంలో ఆరోగ్యం కుదుటపడింది. ఆమెను వేధిస్తున్న చీకటి శక్తులు ఆమెను వదిలిపోయాయి. కమ్మగా ఆహారం తింటున్నారు, కంటి నిండా నిద్రపోతూ ఉన్నారు, ఇప్పుడు హెల్దీగా ఉన్నారు. వీళ్ళ కుమార్తె విషయంలో దేవుడు కలుగజేసిన అద్భుత స్వస్థతను బట్టి, విడుదలను దయచేసిన విధానమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ.